హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఈరోజు వచ్చేసి మేము మంత్రాలయం టెంపుల్కి వెళ్తున్నామండి. ఇప్పుడు టైం వచ్చేసి 5:45 అవుతుంది. సో మంత్రాలయంలో మేము ఎక్కడ స్టే చేస్తాము, మంత్రాలయంలో మనము ఏ టైంకి టెంపుల్ విజిట్ చేయొచ్చు, మంత్రాలయంలో చూడవలసిన ప్లేసెస్ ఏంటిది, ఇంకా ట్రావెల్ ఆప్షన్స్ ఎలా ఉంది, ఇంకా ఫుడ్ ఆప్షన్స్ ఎలా ఉంది అనేది నేను ఈ వీడియోలో కవర్ చేస్తాను. ఈ వీడియోని మీరు కంప్లీట్గా చూడండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హైదరాబాద్ టు మంత్రాలయం వెళ్ళడానికి మనకి చాలా ట్రావెల్ ఆప్షన్స్ ఉన్నాయండి. మనకి ట్రైన్లో వెళ్ళొచ్చు, బస్లో కూడా వెళ్ళొచ్చు. సో ఆ డీటెయిల్స్ అంటే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మంత్రాలయం వెళ్ళడానికి బెస్ట్ రూట్ వచ్చేసి రాయచూర్. మీరు గద్వాల్ రూట్ అవాయిడ్ చేయండి, ఎందుకంటే గద్వాల్లో రోడ్లు అస్సలు బాగాలేదు. మీరు నా వీడియోలో ఎప్పుడు చూడగలుగుతారు. కానీ గద్వాల్ రూట్లో వెళ్తే మనకి మంచి ఒక విలేజ్ అట్మాస్ఫియర్, ఇంకా చాలా ఫార్మింగ్ యాక్టివిటీస్ కనిపిస్తుందండి. సో మీకు ఒక 20 కిలోమీటర్స్ ఓకే అని అనుకుంటే ఈ రూట్ తీసుకోవచ్చు. మళ్ళీ ఈ రూట్ మనము రాయచూర్ రూట్లో చూడలేము. ఇక్కడ కనిపిస్తున్నది తుంగభద్ర నది. ఇది మంత్రాలయం పుణ్యక్షేత్రం పక్క నుండి కూడా ప్రవహిస్తుంది. హలో ఫ్రెండ్స్, ఇదే మేము బుక్ చేసుకున్న హోటల్ శ్రీ మూల రామ రెసిడెన్సీ. మేము చేసుకుంది ఏసీ రూమ్. సో ఇది టెంపుల్ నుంచి ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉంది. వాళ్ళు మనకి టెంపుల్ వెళ్ళడానికి ఈ ఎలక్ట్రిక్ వెహికల్ అరేంజ్ చేస్తారు. మనం కావాలంటే ఈ వెహికల్లో వెళ్ళచ్చు ఫ్రీ ఆఫ్ చార్జ్. సో ఫ్రెండ్స్, మేము మంత్రాలయం చేరుకున్నాము. ఇది మేము బుక్ చేసుకున్న హోటల్ శ్రీ మూలారామ రెసిడెన్సీ. ఇది టెంపుల్కి ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇదే రూమ్. కొంచెం కాంపాక్ట్గా ఉంది, కానీ బెటర్, చాలా హైజీన్గా ఉంది. బాత్రూమ్స్ కూడా బాగానే ఉన్నాయి. సో ఈ రూమ్ వచ్చేసి మాకు 2300 పడిందండి. ఇది ఏసీ రూమ్. దేవస్థానం వాళ్ళది రూమ్స్ అండి ఇవి. సో ఇలాంటిది చాలా రూమ్స్ చుట్టుపక్కల మంత్రాలయం గుడి పక్కన చాలా ఉన్నాయి. ఇది ఆన్లైన్లోనే బుకింగ్ చేయగలుగుతాం మనం. మంత్రాలయంకి దగ్గరలో కొన్ని ముఖ్యమైన గుడిలు ఉన్నాయండి. అది మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూడగలుగుతారు.
చెప్పి తిరిగి ఎప్పుడో చిన్నాడు దొడ్డ కొట్టాయితో చెప్పా సో మంత్రాలయంకి విజిట్ చేసేవాళ్ళు ఫస్ట్ మంచాలమ్మని ముక్కేసి తర్వాత రాఘవేంద్ర స్వామిని చూడడానికి వెళ్ళాలండి. శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనం మాకు చాలా బాగా జరిగిందండి. మేము ఈవినింగ్ టైంకి వెళ్ళేసరికి అక్కడ స్వామివారిది ఊరేగింపు చేస్తున్నారనమాట. సో ఆ దర్శనం అయిపోయిన తర్వాత మేము మళ్ళీ తిరిగి బయటికి వచ్చేసాము. మేము నెక్స్ట్ డే మార్నింగ్ రాయచూర్ రోడ్ హైవే తీసుకున్నామండి, ఎందుకంటే గద్వాల్ రోడ్ బాగాలేకుంటే. సో ఆన్ ది వేలో మాకు ఈ శివాలయం కనిపించింది. సో ఇక్కడ కూడా వెళ్ళి మేము ఒక విజిట్ చేసాము. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాబు థ్యాంక్ యూ చెప్తావా? థ్యాంక్ యూ. బిజీగా ఉన్నాడు. బాయ్.